నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మనం చూసుకుంటే 'కాంతార' వర్సెస్ 'ఓజీ'. 'ఓజీ' వల్ల అంటే 'కాంతార' వల్ల 'ఓజీ' కలెక్షన్స్ అన్ని పడిపోయినాయని చెప్తున్నారు. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? ఇప్పుడు 'ఓజీ' బ్రేక్ ఈవెన్ అయిపోయింది. హ్మ్. 'ఓజీకి' 'కాంతారకి' సంబంధం లేదు. హ్మ్. 'ఓజీ' అనేది ఎవర్‌గ్రీన్. హ్మ్. ఒక మాట ఒక డైలాగ్ కొడితే ప్రభంజనం పవన్ కళ్యాణ్ గారిది. హ్మ్. 'ఓజీ' ఇస్ డిఫరెంట్, ఇస్ 'కాంతార' డిఫరెంట్. 'కాంతార' ఇస్ ద బిగ్గెస్ట్ హిట్, దానికి నో డౌట్. దానికి హిట్ కాదు, సినిమా కలెక్షన్ లేదు అని చెప్పడానికి నాకు తప్పదు. 100% ఎవర్‌గ్రీన్ కలెక్షన్ సూపర్బ్ ఉన్నాయి. హ్మ్. 25 నుంచి అప్ టు 2వ తారీఖు దాకా బ్రేక్ ఈవెన్ 296 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేసింది. హ్మ్. ఆ కలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫుల్స్ అవ్వలేదు. హ్మ్. అంటే 80% అండ్ 70% అండ్ 80% కలెక్షన్స్లో వెళ్తుంది. హ్మ్. దాంట్లో ఇప్పుడు థియేటర్స్ పెరుగుతూ ఉన్నాయి. 'కాంతార' ఇడ్లీ కొట్టిన సినిమా యావరేజ్ అంటే డిజాస్టర్ అయిపోయింది. ఆ థియేటర్స్ నీకు రావడం, థియేటర్లో జనాలు ఒక బీభత్సం సృష్టించారు, ఒక సంచలనం సృష్టించారు. ఏది ఒక 'కాంతారకి' ఏదైతే 25 నుంచి 30 దాకా ఏదైతే ఒక సంచలనం సృష్టించారో 'ఓజీకి', హ్మ్. అదే సేమ్ సినిమాని అంతకన్నా బాగా సృష్టించారు. హ్మ్. అంటే మనం ఏది అది నిజమే మాట్లాడుకోవాలి. మన ఊరిక ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అందరినీ ప్రేమించాలి. అన్ని సినిమాలు బాగుంటే అన్ని సినిమాలు చూడాలి, బాగులేకపోతే చూడకూడదు. బాగుండేప్పుడు అన్ని సినిమాలు చూడాలి, అందరి హీరోల్ని ఆహ్వానించాలి కదా. అలాగా మనం ఇక్కడ 'ఓజీ' ఇస్ ద సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 350 నుంచి 400 కోట్లు. హ్మ్. రేపు మండే తెలుస్తుంది. మండే కలెక్షన్ పెట్టి 500 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపోయే విషయం లేదు. అంటే ఏది డిస్ట్రిబ్యూటర్స్ ఇది 'ఓజీ'. డిస్ట్రిబ్యూటర్స్ అంటే నాకు ఆశ ఎక్కువ. నేను మొత్తం టోటల్గా అబ్నార్మల్ అమ్ముకున్నాను, ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా. నిర్మాత ఆయన అయిన బడ్జెట్కి 3 రెట్లు అమ్ముకున్నాడు లాభంకి. ఆ లాభంకి అమ్ముకున్నప్పుడు అభిమానులు మరి అంతంత బ్రేక్ ఈవెన్ ఎలా చేస్తుంది? ఆ నిర్మాత ఎవరైతే కొన్న డిస్ట్రిబ్యూటరో కొన్న అభిమానం అర్థం చేసుకోవాలి. ఇంత సినిమా మనం ఎంతగా అమ్మారు, ఇంత బిజినెస్ అయింది, ఇంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయినప్పుడు ఇంత బిజినెస్ అవుతుంది, మన ఎలా వస్తుంది? ఇంతకుముందు సినిమాలు ఎంత ఉన్నాయి? ఒకే 'పుష్ప 2' విశాఖపట్నం 1980. ఇంతకుముందు సినిమా సంక్రాంతికి వస్తున్నాడు 19 కోట్లు సూపర్ హిట్ అయింది. అంతకుముందు 'సలారు' 18 కోట్లు. అంతకుముందు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది మన 'హరిహర వీరమల్లు' 654. అంతకుముందు మన 100 రూపాయల టికెట్, 100 రూపాయలు 35 రూపాయల టికెట్లో 'భీమానాయకు' 13 కోట్లు, సారీ 10 కోట్లు. ఇలా మనం ఎంత వస్తుంది అనేది ఒకసారి చేసుకోకుండా మనకు ఉంది కదా ఆ సినిమా ఎలాగైనా మనం తీసుకోవాలా, సొంతం చేసుకోవాలని కొనడంలో డిస్ట్రిబ్యూటర్ తప్పు, అమ్మడంలో నిర్మాత తప్పు. కనుక నిర్మాత మరి నిశ్చయంగా 10% 20% నష్టం. అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అంటే అది నిర్మాత తప్పు. ఇంత పెద్ద హిట్ అయి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు, నిర్మాత తప్పు, డిస్ట్రిబ్యూటర్ తప్పు. ఇది హీరోకి కానీ జనాలకు కానీ ప్రేక్షకుడు ఆదరణ పొంది ఉన్నాడు కనుక మనకి ఎంత వస్తాం. ఉదాహరణకు నేను విశాఖపట్నం చెప్పాను, ఉదాహరణకు నైజాం చెప్పాను. నైజాం ఆ సినిమా ఎంత వచ్చింది, ఈ సినిమా ఎంత వచ్చింది ఇవాళ చూసారు. 47-74 lakhs crores వచ్చిందంట. 47,74,00,000 వచ్చింది ఇవాళ కట్టిన నిన్నటికి. మరి ఆటోమేటిక్గా నాకు తెలిసి ఇంకొక 8 కోట్లు చేస్తుంది, 55 కోట్లు. వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయిపోయి ఆల్రెడీ కమిషన్ కూడా వస్తుంది. మరి నాకు తెలిసి ఎక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వకుండా అయితే ఉండదు అది. కనుక ఎవరికి ఇష్టం వచ్చిన యూట్యూబ్లో దొరుకుతుంది కదా. దొరుకుతున్నప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఏదో 4 వ్యూస్ ఎక్కువ వస్తాయని ఇప్పుడే అందిన వార్త, తాజా వార్త, ఆల్రెడీ 'ఓజీ' బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అంటారు. ఏదేదో చూశాను నేను కూడా. అవన్నీ నిజాలు కావు. ఈజ్ ద బ్రేక్ ఈవెన్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా బిగ్గెస్ట్ హిట్ అత్తోరింటికి దారేది తర్వాత అంత పెద్ద హిట్ అయింది 'ఓజీ'. అది అలాగే 'కాంతార' సినిమాకి వస్తే నాకు తెలిసి 100 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చేస్తే 150 నుంచి 200 కోట్ల లోపు సినిమా చేస్తుందని మాత్రం అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అంత కలెక్షన్స్ ఉన్నాయి. మన ఉదాహరణకి ఇవాళకి నాకు తెలిసి 100 crores చేస్తుందేమో. ఇవాళకి 100 చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే దసరా టైంలో కూడా 'ఓజీ' చూడని పరిస్థితి ప్రజల అంటే ప్రేక్షకులందరూ 'ఓజీ'కి వెళ్లకుండా ఓన్లీ 'కాంతార' మూవీ ఎంచుకున్నారంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తారేంటి, మరి 8 రోజులు చూడలేదా 'ఓజీ'? 7 రోజులు చూశారు కదా. సినిమాని చూసిన తర్వాత ఇంకో కొత్త సినిమా వస్తే సినిమాకి వెళ్తారు ఫ్యామిలీస్. అభిమానులు సినిమాని తీసుకొచ్చారు, అభిమానులు సినిమా తీసుకొస్తే 'ఓజీ' చూడలేదు అంటే 'ఓజీ' చూసిన వాళ్ళు 'ఓజీ' చూశారు, 'కాంతార' చూసిన వాళ్ళు 'కాంతార' చూశారు, ఇడ్లీ కొట్టు చూసిన వాళ్ళు ఇడ్లీ కొట్టు చూశారు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, పండుగ సీజన్ వస్తుంది, పండుగలో చూస్తారని డిస్ట్రిబ్యూటర్ చూశారు. ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మట్టిగా చూశారు, ఏం ప్రాబ్లం లేదు. అది మనం ఏదో మాట్లాడటం కాదు, ఎక్స్పెక్ట్ చేసిన మట్టిగా చూశారు. ఈరోజు ఒకటే చెప్తున్నా, 'కాంతార' రిషబ్ శెట్టి ఈజ్ అ పాన్ ఇండియా స్టార్, ఈజ్ సూపర్.
2 కోట్లకు అమ్మిన ఒక కాంతార సినిమాని 40 కోట్లు తెలుగు ప్రేక్షకులు ఎవరో ఏంటి అని సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆరాధిస్తారు అంటానికి తెలుగు ప్రేక్షకులకి అది నిజంగా నీరాజనం పట్టారు. ఆ 2 కోట్లు 40 కోట్లు చేసి ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. 100 కోట్లు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు, తెలంగాణ, కానీ అది కూడా రికవరబుల్ ఇచ్చారు. ఉంబాలా ఫిల్మ్స్ వాళ్ళు పాపం హ్యాట్సాప్. వాళ్ళు ఏమన్నారంటే నష్టం వస్తే మేము భరిస్తాం, లాభం వస్తే మేమే భరిస్తాం. ఈజ్ ద ఓన్ రిలీజ్ 100 crores, ఎక్స్పర్టింగ్ ఈజ్ 100 crores, 200 crores అంటే అమౌంట్ రికవరీ. అంటే వాళ్ళ ఆలోచనకి వాళ్ళ ప్లాన్కి నిజంగా అలాంటి అభిరుచి గల నిర్మాతలు చాలా గొప్ప అరుదుంటారు, చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్పగా సినిమాలు తీస్తున్నారు.